నేనేం చెప్తే వినే వాళ్లకు ఆశీర్వాదంగా ఉంటుంది, వాళ్ళ విశ్వాసం బలపరచబడుతుంది అని. బైబిల్ అంతా కూడా సాక్ష్యాలే ఉన్నాయి, భక్తులు చెప్పిన సాక్ష్యాలు. హెబ్రీ పత్రిక 12లో రాయబడింది, మొదటి వచనంలో, ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనలను ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెపు రంగంలో ఓపికగా పరిగెత్తుదము. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్యపెట్టి సిలువను సహించి దేవుని సింహాసనం యొక్క కుడి పార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు అని చెప్పాడు. ప్రభుల వారు ఈ హెబ్రీ పత్రికలో అపోస్తులుడైన పౌలు పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో దేవుని కొరకు జీవించినటువంటి భక్తులు వచ్చి ఇదొక సాక్షి సమూహం, అదొక మేఘములాగా మీ ఎదుట ఆవరించి ఉన్నది అంటాడు. సాక్షి సమూహం పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో ప్రతి భక్తుని గురించి చెప్పబడిన ప్రతి సమాచారము మనము యేసయ్యని నమ్ముకున్న మనకు వాళ్ళు సాక్షులు, వాళ్ళు మనకు సాక్షులు. వారు ప్రభుని అంగీకరించిన తరువాత వారు ఎంత ప్రభు కొరకు స్థిరపడ్డారు, బలపడ్డారు, ప్రభు కొరకు జీవించారు, ఎన్ని శ్రమలు అనుభవించారు అనేటటువంటి సాక్షి సమూహము మన అందరి ముందు పెట్టబడి ఉంది. కాబట్టి దేవుని బిడ్డలుగా మనం ఆలోచించాల్సింది ఏమిటంటే, నేను సాక్ష్యం చెప్పినా ఇంకొకరు సాక్ష్యం చెప్పినా మన సాక్ష్యము ఎదుటి వ్యక్తిని విశ్వాసంలో బలపరిచేటట్టు ఉండాలి. ఎందుకంటే ఎప్పుడు కానీ మీరు సాక్ష్యం చెప్పేటప్పుడు డబ్బు గురించి ఇక్కడ మాట్లాడద్దండి. మాకు ఆరోగ్యం లేదు, మాకు డబ్బులు లేవు, మాకు అట్లాంటివి మాట్లాడితే అది సాక్ష్యం కాదు. దయచేసి దేవుడు నన్ను బాగు చేశాడు అన్న మాట మంచిదే, కానీ మాకు డబ్బులు లేవు, మాకు అది ఇది అని మాట్లాడితే, నాకు కూడా బోల్డ్ అని డబ్బులు కావాలి, కొన్ని లక్షలు కావాలి, నాకు కొన్ని లక్షలు గ్రౌండ్ పని జరుగుతూ ఉంది. అయితే నేను మాట్లాడను, ఎందుకంటే నేను మాట్లాడితే ప్రభువు మీద నేను ఉంచిన విశ్వాసము వ్యర్థమైపోతుంది. ఎందుకంటే ప్రభువు చాలా మంచి దేవుడు, చాలా మంచోడు. నా ఆరోగ్య విషయంలో కానీ, నా ఆహారం విషయంలో కానీ, లేక నా ఆర్థిక విషయంలో కానీ, నా ఆత్మీయ విషయంలో కానీ అన్నింటిలో ప్రభువే సహాయం చేస్తూ ఉన్నాడు. ఏది నాకు కొదువ అనిపించలేదు, నాకేది కొదువ అనిపించలేదు. మీరు కూడా అదే దేవుడిని నమ్ముకున్నారు. నాకు సహాయం చేసిన దేవుడు మీకెందుకు చేయడు? చాలామంది బిడ్డల్ని దేవుడు చాలా గొప్పగా ఆశీర్వదించాడు, చాలా గొప్పగా దీవించాడు. వారి ఉద్యోగాలు, వారి వ్యవసాయము, వారి వ్యాపారము, సంఘము చేస్తున్న ప్రార్థనను బట్టి సంఘంలో చాలామంది ఆర్థికంగా కూడా అభివృద్ధి పొందారు. దేవుడు మంచి వాహనాలు కొనుక్కోవటానికి కూడా ప్రభు సహాయం చేశాడు. మేము కూడా ఆ దేవుని కృపను బట్టి మన దైవ సేవకులకి ఇద్దరికి కొత్త బండ్లు తీసివ్వటానికి ప్రభు సహాయం చేశాడు. అయితే దేవుని మహాకృప, దేవుడు చాలా మంచి దేవుడు, చాలా మంచి దేవుడు. ఆయన నమ్మిన బిడ్డల్ని ఎప్పుడు కూడా ఆయన విడిచిపెట్టే దేవుడు కానే కాదు. అయితే ప్రభు మీద మనం ఉంచిన ఆ నమ్మకాన్ని బట్టి దేవుడు కార్యం చేస్తూ వస్తాడు, చాలా గొప్ప కార్యాలు చేస్తాడు. ఈరోజు స్కూటరు, రేపు కారు, ఆయన చేసే ప్రతి కార్యం మంచిగాను. మంచోళ్ళు మంచి కార్యాలు చేస్తారు, కానీ చెడ్డ కార్యాలు చేస్తారా? చెయ్యరు. కాబట్టి ఏదైనా చెడు కార్యం నువ్వు చేస్తే నువ్వు దేవుని చేతుల్లో లేవని దాని అర్థం. నువ్వు చాలా గొప్పవాడి.